హాయ్ అండి అందరికీ. నా పేరు ముమ్మిడి శ్యామలారాణి. మీతో కాసేపు నేను ఛానల్‌లో రేపు ఆఫ్టర్‌నూన్ 2:00కి 2 గంటలకి 'ప్రేమించే మనసా ద్వేషించకే' పూర్తి నవలని అప్లోడ్ చేస్తున్నాను. మీరు ఈ నవల తప్పకుండా వినండి. ఇది ఈనాటి ప్రేమ కథ కాదు. ఎన్నో ఏళ్ల క్రితంది. పూర్వం రోజుల్లో ప్రేమ అంటే ఒక పవిత్రమైన పదం కింద భావించేవారు. ప్రేమ అన్నది మనసులోకి ప్రవేశించాక ఆ ప్రేమ కోసం ఇరువురు కూడా ఎన్నో త్యాగాలు చేసుకునేవారు. ఇరువైపుల పెద్దలు ఒకవేళ ఆ మ్యారేజ్‌కి అంగీకరించకపోతే కలిసి ఎలాగో జీవించలేకపోతున్నాం. కనీసం చనిపోవడంలో అయినా మన ఇద్దరం కలిసే చనిపోతాం అని నిర్ణయానికి వచ్చేవారు. ఇటువంటి నిర్ణయానికి రావడానికి కారణం వారి ఇరువురి మనసుల్లో ప్రేమ అంత గొప్పగా నాటుకుపోయింది. ఆ ప్రేమ కోసం వాళ్ళు తల్లిదండ్రులనే కాదు, సమాజాన్ని కూడా ఎదిరించి మ్యారేజ్ చేసుకోవాలని కలలు కనేవారు. ఒకరి కోసం ఒకరు అన్నట్లు బ్రతికేవారు. కానీ నేడు ఆ ప్రేమ ఫంగస్ వచ్చిన పదార్థంలా బూజు పట్టింది. అంతేకాదు, క్యాన్సర్ వచ్చిన పేషెంట్‌లా రోజు రోజుకి క్షీణించిపోతుంది. సుప్రీంకోర్టు కొన్ని కారణాలు చూపెడుతూ ఆ కారణాలు ఉన్న వాళ్ళు సహజీవనం చేయవచ్చు అని చెప్పారు. ఆ సహజీవనాన్ని కొంతమంది మదం ఎక్కిన మనుషులు, భర్త ఉన్న స్త్రీ అయినా సరే, భార్య ఉన్న భర్త అయినా సరే, బిడ్డల తండ్రులైనా సరే, చపలతత్వం ఉన్న వ్యక్తులు కొందరు ఉంటారు కదా, వాళ్ళు సుప్రీంకోర్టే చెప్పింది అని సహజీవనం మొదలు పెడుతున్నారు. ఇరువైపులా బిడ్డల భవిష్యత్తు నాశనం అయిపోతుంది. అంతేకాదు, వాళ్ళు సమాజంలో దర్జాగా తలెత్తుకొని తిరిగే అవకాశాన్ని కోల్పోతున్నారు. ఇటువంటి నీచులు ప్రేమని ముసుగు కింద కప్పుకొని మాది ప్రేమ అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం అంటారు మీరు? నేను ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ మధ్యనే కొంతమంది ఇలాంటి మదం ఎక్కిన మనుషులు పబ్లిక్‌గా సమాజాన్ని లెక్క చేయకుండా, ఛానల్స్‌ని లెక్క చేయకుండా సహజీవనం చేస్తూ ఇరువైపుల కుటుంబాలకు తీరని అన్యాయం చేస్తూ, మేము అమర ప్రేమికులం, మేము కిందటి జన్మలో ప్రేమికుల కింద ఉండి విడిపోయాం, ఈ జన్మలో దగ్గరవుతున్నాం అని సిగ్గు, లజ్జ అన్నీ వదిలేసి నవ్వుతూ ఛానల్స్‌కి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ ఛానల్స్ వాళ్ళు కూడా ప్రోగ్రామ్ దొరికిందన్న ఉద్దేశంతో అసలు అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, వాళ్ళకి వెల్కమ్ చెబుతూ, లవ్ సింబల్స్ చూపెడుతూ వీడియోస్ చేసి సమాజంలోకి వదులుతున్నారు. ఇటువంటి వీడియోల వలన గుట్టుగా కాపురం చేసుకుంటున్న కొంతమంది వ్యక్తుల్లో బుర్రలో పురుగు ప్రవేశించినట్లు అయ్యి, వాళ్ళకు ఎక్కడో ఒక చోట నచ్చిన మనిషి ఉండడంతో నేను కూడా సహజీవనం చేస్తే తప్పు ఏమిటి అన్న తప్పుడు త్రోవలోకి వెళ్ళిపోతున్నారు. అందుకని ఇటువంటి జంటలకు ఛానల్స్ అసలు వీడియోస్ తీసుకోకుండా బహిష్కరించాలి. కానీ ఆ పని వాళ్ళు చేయడం లేదు. నేను ఎక్కడో మొదలుపెట్టి ఎక్కడికో వెళ్ళిపోతున్నానండి. నేను వ్రాసిన నవల ఎన్నో ఏళ్ల క్రితంది. ఆ రోజుల్లో దీనికి చాలా మంచి స్పందన వచ్చింది. ఒకసారి ఒక మనిషిలో ప్రేమన్నది ప్రవేశించాక ఆ ప్రేమ కోసం కన్న వాళ్ళని, సమాజాన్ని కూడా వదులుకొని ఇరువురు ఒకరి కోసం ఒకరు అన్నట్లు జీవితం ప్రారంభిస్తున్నారు. ఎన్ని కష్టాలైనా ఓర్చుకుంటున్నారు. తుది వరకు వాళ్ళిద్దరూ ప్రాణపదంగా ఒకరి కోసం ఒకరు బ్రతుకుతున్నారు. కానీ ఈ రోజుల్లో ప్రేమ అన్నది 3 నాళ్ళ ముచ్చటవుతుంది. ఒకవేళ ఎవరైనా ప్రేమించుకున్నా సరే చిన్న విషయాలకే బ్రేకప్ చెప్పుకొని విడిపోతున్నారు. మళ్ళీ ప్రేమ అంటూ ఎవరికి వారు వెతుక్కుంటున్నారు. అది ప్రేమని
ఎలా అంటాం చెప్పండి? అంటే ప్రేమ కూడా రూపాంతరాలు చెందుతుందా? చెందుతుందా ఏమిటండి? చెందింది. ఒక్క ప్రేమికులే కాదు, భార్యాభర్తలు కూడా చిన్న చిన్న విషయాలకి డివోర్సులు తీసుకొని, నాకు ఆ అమ్మాయి నచ్చింది, నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నానని అతను, నీకన్నా అతను నన్ను ఎంతో ప్రేమగా చూస్తున్నాడు, నాకు అతను కావాలని ఇద్దరు చక్కగా మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారు. ఆ మ్యారేజ్ కూడా ఎన్నాళ్ళో నిలుస్తుందన్న నమ్మకం లేదు. అంటే ఇక్కడ ప్రేమన్న దానికి ఒక నిలకడ లేకుండా తయారు చేసేశారు ఈ మనుషులు. వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ, ఎవరితో కావాలంటే వాళ్ళతో డేటింగులు, తిరగడాలు, సహజీవనాలు చేస్తూ దానికి ప్రేమ అని ముసుగు పెడుతున్నారు. ఆ ముసుగు చూసి ప్రేమ మోగగా రోదిస్తుంది. ప్రేమించే మనస ద్వేషించకేలో సుజాత మనస వాచ సుదర్శన్ని ప్రేమిస్తుంది. ఆగర్భ శ్రీమంతురాలు అయినా సరే తన మనసుకి ఎంతో నచ్చిన సుదర్శన్ అంటే పిచ్చి ప్రేమ. సుదర్శన్ లేకుండా తను బ్రతకేయలేను అని అనుకుంది. సుదర్శన్ కూడా అలాగే అనుకున్నాడు. కానీ వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది? సుజాత తను ప్రాణపదంగా ప్రేమించిన సుదర్శన్ని ఎందుకు ద్వేషిస్తుంది? తన కూతురు సునీత ఎవరినో ప్రేమించాను అని అంటే ఆమె బుగ్గలు ఎందుకు వాయిగొట్టి, ప్రేమన్న పదం నా జీవితంలో వినకూడదని అనుకున్నాను. అంతేకాదు, నా కూతురు ప్రేమ జోలికి వెళ్ళదు అని ఇన్నాళ్ళు నేను అనుకున్నాను. నువ్వు ప్రేమించడం ఏమిటి? వెంటనే అతన్ని మర్చిపో అని బాధగా ఎందుకు అంది. సునీత తల్లి కళ్ళల్లో నీళ్లు చూసి బాధగా, ఏంటమ్మా నువ్వు చెప్పేది? ఒక మనిషిని ప్రేమించడం నేరమా? ఒకసారి మనసులోకి ప్రేమ వచ్చాక దాన్ని మర్చిపోమని చెప్పడం నీకు న్యాయంగా ఉందా? అన్న సునీత మాటలకు నిర్లిప్తంగా శూన్యంలోకి చూస్తూ సుజాత ఏం చెప్పిందో మీరు ప్రేమించే మనస ద్వేషించకే నవలను వినండి. పూర్తి నవల నేను పెట్టాను. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఉంటాను. బాయ్. టేక్ కేర్.